ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ మీరు నేను శక్తితో సృష్టించబడ్డాము. ప్రతి ఒక్కరిలో ఒక స్థాయి శక్తి ఉంటుంది. మన బిలీఫ్స్, మన థాట్స్, ఎమోషన్స్ కొంత వైబ్రేషన్ను కలిగి ఉంటాయి. అది ఎలా అంటే ఒక రేడియో టవర్లా. మీరు మీ థాట్స్ని ఒక సెర్టైన్ ఫ్రీక్వెన్సీలో విడిచిపెడతారు, అలాగే ఒక సెర్టైన్ ఫ్రీక్వెన్సీలో రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీ వైబ్రేషన్ లెవెల్స్ ఇంకొకరికి మ్యాచ్ అవుతాయో అప్పుడు అలాంటి వ్యక్తులను మీరు కలవడం జరుగుతుంది. తర్వాత అది లా ఆఫ్ అట్రాక్షన్గా రూపాంతరం చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విపరీతమైన ఆనందంతో ఉన్నారు అనుకోండి. మీ వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది మరియు అది మీ చుట్టుపక్కల పరిసరాలను అట్రాక్ట్ చేస్తుంది. మీరు డల్గా డిప్రెషన్ మోడ్లో ఉన్నారు అనుకోండి. ఆ సమయంలో మీ వైబ్రేషన్స్ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి మరియు ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక రోజులో ఎక్కువ స్థాయిలో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో మీరు అటువంటి వ్యక్తులను ఒక వారం, నెల లేదా 2-3 నెలల్లో కలుస్తారు. కావాలంటే ఒకసారి బ్యాక్ చెక్ చేసుకోండి. మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటే అలాంటి వారు మీకు కలుస్తారు. మీకు డాన్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వ్యక్తులను కలుస్తారు. అలా కలిసినప్పుడు అది మీ జీవితంలో నెక్స్ట్ స్టెప్కి తీసుకువెళుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఎలాంటి వైబ్రేషన్ ఉండే వాళ్ళతో కలవాలి అనుకుంటున్నారు, ఎలాంటి పరిస్థితులను ఆకర్షించాలి అనేది మీ మీదనే ఆధారపడి ఉంటుంది. అన్ని థాట్స్ని న్యూట్రల్ చేసి ఒక థాట్ మీద మల్టిపుల్ టైమ్స్ విజువలైజ్ చేసిన, ఎఫర్మేషన్స్ ఇచ్చినా అది మేనిఫెస్ట్ అయ్యి మీ జీవితంలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ హై లెవెల్లో ఉంచాలి. దానికి ఖచ్చితంగా కనీసం గంట సేపు అయినా సరే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంత సులువుగా జరుగుతుందా అంటే జరుగుతుంది. మీరు ఫిజికల్ యాక్టివిటీని పర్ఫామ్ చేసినప్పుడు శరీరంలో అన్ని నాడులు స్పందిస్తాయి, హార్మోన్స్ అన్నీ రెగ్యులేట్ చేయబడతాయి. ఆ సమయంలో మీరు మెడిటేషన్ చేస్తే థాట్స్ని న్యూట్రల్ చేసి కావలసిన దాన్ని విజువలైజ్ చేసినప్పుడు మీ థాట్స్ తీవ్ర స్థాయిలో వైబ్రేట్ అయ్యి దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అది నియరెస్ట్ నెట్వర్క్కి కనెక్ట్ అవుతుంది. ఇంకోలా చెప్పాలి అంటే కర్మను మీరు చాలా కాన్షియస్గా చేస్తున్నారు అని అర్థం. మనం రోజు ఎన్నో కర్మలను తెలియకుండా చేస్తాము. వాటి రిజల్ట్స్ని రోజువారీ జీవితంలో అనుభవిస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే పని కట్టుకుని కర్మని అవేర్నెస్తో చేస్తామో అది వేగంగా జరుగుతుంది మరియు దాని మీద మీకు ఇదివరకే ఒక అవగాహన ఉంటుంది. అలాంటప్పుడు మీరు దానిని చాలా సింపుల్గా యాక్సెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వయలిన్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటే మీరు దానికోసం అన్వేషణ మొదలు పెడతారు. దానికి సంబంధించిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల్లో తీసుకుంటారు. దానిని నేను ప్లే చేస్తే ఎలా ఉంటుంది అని మల్టిపుల్ టైమ్స్ ఆలోచన చేస్తారు. అంటే ఆల్రెడీ మీరు ఈ అనంత విశ్వంలోకి థాట్ని విడిచిపెట్టేశారు. అయితే ఏ స్థాయిలో విడిచిపెడుతున్నారు అనే దాని మీద జరిగే విషయం ఆధారపడి ఉంటుంది. మీరు ఒక వారం రోజులో చాలాసార్లు ఇంక్లూడింగ్ పడుకునే ముందు, ఉదయం లేచిన సమయంలో, అలాగే రోజులో మధ్యలో అదే ఆలోచన చేస్తుంటే దాని వైబ్రేషన్ విపరీతంగా పెరుగుతుంది మరియు అది మీకు అత్యంత వేగంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నియమం అణువు నుంచి అనంతం వరకు అన్నింటికీ వర్తిస్తుంది. అందుకే యద్భావం తద్భవతి అన్నారు. ఈ విషయంలో తిరిగే గ్రహాలు సెర్టైన్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అట్రాక్షన్ను కలిగి ఉంటాయి. అందుకే అవి బ్యాలెన్స్డ్గా తిరుగుతూ మనం ఉండే గ్రహం మీద కూడా వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు సముద్రం అలల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడో మన మనసు మీద కూడా పౌర్ణమి, అమావాస్య సమయాల్లో అలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు. అందుకే అమావాస్య సమయంలో కొన్ని ప్రత్యేకమైన క్రతువులు చేసి వాటి నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంటారు. కాలగమనంలో వచ్చే ఋతువులు, సమయం, ప్రతి ఒక్క ఘడియ మన మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అది కాన్షియస్గా ఉండే వాళ్లకు ప్రకృతి చెబుతుంది. అలాంటి సమయంలో మన థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతుంది. అందుకే మనం మన థాట్ యొక్క వైబ్రేషన్స్ని రైట్ ఫ్రీక్వెన్సీలో ఉంచుకోవాలి. మీరు క్రూరమైన మనస్తత్వం కలవారు అయితే మీరు అలాంటి వారిని మాత్రమే అట్రాక్ట్ చేస్తారు మరియు అలాంటి వారు మాత్రమే మీకు కలుస్తారు. మీరు ఒకవేళ భక్తి భావనలు కలవారు అయితే మీకు అలాంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే కలుస్తారు. ఒకవేళ మీరు మంచి విద్యావంతులు, విద్యను నేర్చుకునే ఆసక్తి ఉన్నవాళ్ళు అయితే మీరు అలాంటి వాళ్లను కలుస్తారు. సత్ప్రవర్తనతో ఉండి కూడా మనుషులు అప్పుడప్పుడు చెడిపోతారు, గమ్యాన్ని మర్చిపోతారు. అనుకోకుండా కొంతమంది వైబ్రేషన్ మనతో మ్యాచ్ అవుతుంది. అప్పుడు మనం కూడా మనకు తెలియకుండానే వారితో ఫ్రెండ్షిప్ చేస్తాము. అలా నెమ్మదిగా మనకుండే పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్గా మారిపోతాయి. అది మన లక్ష్యాన్ని మార్చేస్తుంది.
ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇలా జరుగుతున్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేసి కావలసినంత ప్రాణవాయువును శరీరానికి అందించండి. ప్రాణశక్తి శరీరంలో ఎంత ఎక్కువగా ఉంటే మన థాట్ ప్రాసెస్ అండ్ వైబ్రేషన్స్ అంత క్లియర్గా ఉంటాయి. సాధారణంగా చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ డ్రీమ్ ఉంటుంది. ఏదో అవ్వాలి అనుకుంటారు, ఇంకేదో అవుతుంటారు. కారణం ఏమిటంటే మన థాట్ ప్రాసెస్కి సరిపడే పర్సన్ మనకి ఆ సమయంలో దొరక్కపోయి ఉండాలి, లేదా మన పక్కన ఉన్నవాళ్ళు నెగిటివ్ ఎఫర్మేషన్స్ని మన మైండ్లో ఫిక్స్ చేసి ఉండాలి. ఆ కారణం చేతనే మనం ఏం చేయాలో నెమ్మదిగా మర్చిపోతాము. మీరు మీ జీవితం మొత్తంలో ఒక్కసారైనా విని ఉంటారు, నెగిటివ్గా మాట్లాడి నిన్ను డిస్కరేజ్ చేసే వాళ్లతో ఉండవద్దు అని. ఈ మాట నిజం. ఎందుకంటే ఆల్రెడీ ఫెయిల్డ్ పర్సన్ దాని నుండి నేర్చుకోకపోగా నీ డ్రీమ్స్ని కూడా హర్ట్ చేస్తారు. నీలో సాధించగలను అనే కొండంత ధైర్యం ఉన్నప్పటికీ ఆ ధైర్యాన్ని ఒక అడుగు పడకముందే చంపేస్తారు. మీ ఫ్రెండ్స్లోనే చీటికి మాటికి అందరి ముందు మిమ్మల్ని ఏదో ఒకటి అంటున్నారు అంటే ఆపోజిట్ పర్సన్ మీ స్థాయిని తట్టుకోలేక జెలస్ ఫీల్ అవుతున్నారని అర్థం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నారు అని అర్థం. మీరు ఫ్రెండే కదా అని ఏం పర్వాలేదులే అనుకుంటే నెమ్మదిగా నలుగురిలో మీ వాల్యూని డౌన్ చేసే పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి వారు గనుక మీకు తెలిసి ఉంటే వారి నుండి మీరు దూరంగా ఉండటం శ్రేయస్కరం. మీకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నప్పుడు వేస్ట్గాళ్లతో అస్సలు చెప్పకండి. ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళతో షేర్ చేయండి. ఏదో ఒక విద్యలోనూ నైపుణ్యంలోనూ విజయం సాధించిన వ్యక్తికి గెలుపు మరియు ఓటమి రెండింటి గురించి తెలుస్తుంది. అలాంటి వాళ్ళు గతంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ దానికి సొల్యూషన్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని డిస్కరేజ్ చేయరు. వాళ్ళు కనిపెట్టిన మార్గాలను మీకు చూపిస్తారు. అది మీకు ఉపయోగపడుతుందని భావిస్తారు. గుర్తుంచుకోండి, మీరు ఏమి అవ్వాలి అనుకుంటున్నారో వారితో మాత్రమే తిరగండి. మీ కాలాన్ని గడపండి. వాళ్ళ నుండి మీరు ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటారు. మీకు సంబంధం లేని వ్యక్తులు మీ వయస్సు వారైనా సరే వారితో సమయం గడపడం అంత మంచిది కాదు. సరే, ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. మరి మనం మన ఈక్వల్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళని ఎలా కలుస్తాము అనే సందేహం మీకు రావచ్చు. ఇది చాలా సులువు. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోండి. లైక్ షటిల్ ఆడటం, వాలీబాల్ ఆడటం, యోగా చేయడం లేదా జిమ్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. అది మీ శరీరాన్ని మరియు బ్రెయిన్ని హెల్దీగా మరియు యాక్టివ్గా ఉంచుతుంది. ఏదో ఒక మోటివేషన్ను రెగ్యులర్గా వినండి, లైక్ భగవద్గీత, మరేదైనా పాడ్కాస్ట్లు. శాస్త్రీయ సంగీతం వినడం, భరతనాట్యం, కూచిపూడి నాట్యం లాంటివి చూడండి. అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే మీ మనసుకు నచ్చిన సంగీతాన్ని వినండి. అది మీ బుర్రలో చాలా నెగిటివ్ ఎమోషన్స్ని న్యూట్రల్ చేస్తాయి. కాగ్నిటివ్ బిహేవియర్లో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఉదయాన్నే ఆరెంజ్ కలర్లో ఉన్న సన్లైట్ శరీరం మీద పడేటట్లు చూసుకోండి. ఆ లైట్ మీ మానసిక మరియు శారీరక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందులో భాగంగానే మీ దినచర్యను మొదలుపెట్టండి. ఇది వరకులా కాకుండా మీ లెర్నింగ్ స్పీడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు అనుకుంటున్న పనుల మీద సరిగ్గా ఏకాగ్రతను పెట్టగలరు. మీకు కానీ సమయం ఉంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని నేర్చుకోండి, పాటలు పాడటం నేర్చుకోండి, యుద్ధ విద్యలు నేర్చుకోండి. ఇలాంటి కళలు నేర్చుకోవడం మీ మనసుకు మరియు శరీరానికి ముసలివాళ్ళ అయ్యేంత వరకు ఆనందాన్ని ఇస్తాయి మరియు నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తాయి. ఏదో ఒకటి చేయండి, అది ఖచ్చితంగా ఆనందాన్నిచ్చేది అయి ఉండాలి. అదేవిధంగా అది ఎవ్వరికి ఇబ్బంది పెట్టేది అయి ఉండకూడదు. ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీ బుర్రలో న్యూరాన్స్ విద్యుత్ వేగంతో పనిచేస్తాయి. ముఖంలో కళ వర్ధిల్లుతుంది. అది దైవిక లక్షణం. మీరు స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు నిత్యం ప్రశంసనీయంగా మారుతాయి. అవి మిమ్మల్ని ఉత్తమమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సహాయపడతాయి. ఇలాంటి వైబ్రేషన్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈక్వల్ వైబ్రేషన్ ఉండే వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వారు మీ జీవిత ప్రయాణంలో మార్గాన్ని చూపిస్తారు. మీరు కూడా వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడతారు. ఈ వీడియో మధ్యలో నేను శాస్త్రీయ సంగీతం, నృత్యం మరియు యుద్ధ విద్యలు అనే కొన్ని మాటలను ఉపయోగించాను. ఇవి మీ శరీరంలో ఉండే అన్ని కణాలను యాక్టివేట్ చేస్తాయి. ఇలాంటి విద్యలో మీకు అవగాహన ఉంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు సక్రమంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.